హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ 3. ప్రీవియస్గా నేను ఒక అప్డేట్ ఇచ్చాను. సో జస్ట్ ఆ అప్డేట్ని మీకు ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను. ఇన్ కేస్ ఈ డబుల్ డౌన్ ప్యాటర్న్ వెళ్ళాలి అంటే మనం 12,000 ఏదైతే ఉందో ఆ సపోర్ట్ని బ్రేక్ చేస్తే డెఫినెట్గా మనం ఫాలో అయిపోతాం. బట్ రైట్ నో మనకు మార్కెట్లో చాలా ఇండెసిషన్గా ఉంది మార్కెట్. ఎందుకంటే మీరు గమనించండి, ఎథీరియం కూడా బ్రేక్ అయి పడాలి, బట్ పడడం లేదు. ఎందుకు పడడం లేదంటే ఇక్కడ ఎథీరియం అగైనెస్ట్ బీటీసీ డామినెన్స్ అనేది, ఈటీహెచ్ డామినెన్స్ అనేది పెరుగుతుంది అగైనెస్ట్ బీటీసీ. సో ప్రీవియస్గా 3 years నుంచి ఏదైతే డామినెన్స్ బ్రేక్ చేయలేకపోతుందో ఇప్పుడు అది ఆల్మోస్ట్ బ్రేక్ చేసే పొజిషన్కి వచ్చింది. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం గమనిస్తే బిట్ కాయిన్ డామినెన్స్ కూడా పెరుగుతుంది. సో ఇలా చూస్తే ఇక్కడ బిట్ కాయిన్ డామినెన్స్ పెరుగుతుంది. బట్ మీకు ఒకవేళ మీరు మా టెలిగ్రామ్ ఛానల్లో ఉండింటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆర్ నేను పిన్ కమెంట్స్లో ఇచ్చింటాను, లేదా ఇన్స్టాగ్రామ్లో అయితే బయోలో లింక్ ఉంటుంది. అట్లీస్ట్ మీరు అక్కడ ఉంటే ఇక్కడ క్లియర్గా అప్డేట్స్ ఉన్నాయి. ఇక్కడేమో ఒక సైడు మనకు ఎథీరియంని అమ్మేస్తున్నారు కంటిన్యూస్గా, అండ్ దెన్ బిట్ కాయిన్ డిమాండ్ కూడా తగ్గిపోతూ వస్తుంది. అండ్ ఫోమోయిక్ స్టేట్మెంట్లో క్లియర్గా ఏం చెప్తున్నారు, చాలా రిస్క్ ఉంది, ఇప్పుడే మనం చెప్పలేము. సో మార్గన్ స్టాన్లీ కూడా ఏం చెప్తుంది, మార్కెట్లో ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఎటువంటి అప్డేట్ని, అంటే రేట్ కట్ని అంటున్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఈటీఎఫ్స్ ఏమో ఇంత ముందులాగా కొనడం లేదు, సెల్లింగ్ అవుతుంది. కానీ ఇక్కడ చూస్తేనేమో మనకి ఎథీరియం డామినెన్స్ అండ్ బిట్ కాయిన్ డామినెన్స్ మధ్య ఒక ఫైట్ టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. అండ్ డైలీ టైం ఫ్రేమ్లకు కానీ వచ్చి చూస్తే బిట్ కాయిన్ డామినెన్స్ క్లియర్గా ఉంది బౌన్స్ అవ్వడానికి. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ గమనిస్తే అప్పుడు వీక్లీలో అలా ఉంది, ఇక్కడ చూస్తే మేబీ ఇది ఒక ఫేక్ అవుట్ అయ్యి మళ్ళీ ఇక్కడ లేదా వన్ మోర్ ఇక్కడ వరకు వచ్చి ఒక బయ్యింగ్ జోన్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తుందా డామినెన్స్ అనేది వెయిట్ చేయాలి. సో మనం ఇక్కడ గమనిస్తే మీరు ఈ చార్ట్ని యూఎస్డిటీ కూడా సేమ్ అలానే ఉంటుంది, ఏటీహెచ్ యూఎస్డిటీ. సో ఈటీహెచ్ యూఎస్డిటీ కూడా సేమ్ బిహేవియర్లో ఉంది. కాబట్టి మార్కెట్ ఒక ఇండెసిషన్ మోడ్లో ఉంది. కాబట్టి మీరు తొందరపడి ఎటువంటి ట్రేడ్స్ చేయొద్దు. ఏదైనా సపోర్ట్ బ్రేక్ అయిందా, లేదా సపోర్ట్ జోన్కి వస్తే కొన్నామా, లేదా సపోర్ట్ బ్రేక్ అయితే సేల్ చేసామా అని ఒక పర్స్పెక్టివ్లో సేల్ చేయండి లేదా ట్రేడ్ చేయండి. బికాస్ ఒక 1 week మార్కెట్ షాపీగా ఉండబోయే రోజులు ఉన్నాయి. సో మార్కెట్ అదే ప్రైస్లో అక్కడక్కడ ఆడి 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 మళ్ళీ డప్పున పడిపోతుంది అనమాట. సో మీరు ప్రీవియస్ టైమ్స్లో కూడా చూస్తే మీకు ఇక్కడ అర్థమవుతుంది. ప్రీవియస్గా చూడండి, మార్కెట్ ఒక బిహేవియర్ అప్పుడు సేమ్ ఇలానే ఉంది. మార్కెట్ బిహేవియర్ అక్కడే ఇట్లా మీకు ఒక 10-12 days మిమ్మల్ని ఆడుకొని దీన్ని సడన్గా డంప్ వస్తుంది. సో మార్కెట్ అనేది డిస్ట్రిబ్యూషన్ ఫేస్లో ఉన్నప్పుడు అలా బిహేవ్ చేస్తారు. ఎనీథింగ్ ఇక్కడైనా కూడా డిస్ట్రిబ్యూషన్ ఫేస్ కోసం మళ్ళీ కొద్దిగా పెంచి మళ్ళీ పడేస్తారు. సో జాగ్రత్తగా ఉంటున్నారు. సో ఇటువంటి అప్డేట్స్ మీకు కావాలంటే తప్పకుండా మమ్మల్ని ఫాలో అవ్వండి. మా టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. సో స్టే ట్యూన్ విత్ తెలుగు వెబ్ 3. హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆఫ్.